హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. పులిహార అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్స్ రూపంలో తప్పక చెప్పండి. నాకైతే పులిహార అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే ఈరోజు కేవలం 5 నిమిషాలలో రెడీ అయ్యే ఈ టేస్టీ నిమ్మకాయ పులిహారని షేర్ చేస్తున్నాను. నేను చెప్పే విధంగా తాలింపు వేసి అన్నంలో కలుపుకుంటే ఈ పులిహార 2 రోజుల వరకు అస్సలు పాడవదు. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈజీగా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పులిహార కోసం నేను ఇక్కడ 400 గ్రామ్స్ రైస్ని తీసుకొని ఈ విధంగా వండుకున్నాను. అన్నం వండుకునేటప్పుడే ఇందులో నేను సాల్ట్ని కూడా వేసుకొని అన్నం అయితే వండుకున్నానండి. పులిహార కోసం అన్నం వండుకునేటప్పుడు మేము బాగా గమనించాల్సిన విషయం, అన్నం పొడి పొడిగా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. అన్నం కొంచెం ముద్దగా అయినా కానీ తొందరగా పాడైపోతుంది పులిహార. ఈ అన్నాన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకొని అన్నాన్ని చల్లార్చుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు పోపు కలుపుకోవడం కుదరదు, అందుకని కొంచెం చల్లార్చుకోవాలి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత ఇందులో 4 నిమ్మకాయలని రసం పిండి ఇట్లా వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 400 గ్రామ్స్ రైస్కి 4 పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే సరిపోయిందండి. మీరు మీ పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోండి. ఈ నిమ్మకాయ రసం అన్నంలో బాగా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయిలో 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. పులిహారలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు పల్లీల్ని వేసుకుంటున్నాను. పులిహారలో పల్లీలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని ఇవి బాగా కలుపుకుంటూ పల్లీలు 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఎండుమిర్చిని సగానికి తొంపి వేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఘాట్లు పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి మరియు జీడిపప్పుని వేసుకోవాలి. నాకు వేసే బిట్ అయితే స్కిప్ అయిందండి. ఈ విధంగా కలుపుకుంటూ పచ్చిమిర్చి మీద వైట్ కలర్ లేయర్ ఫామ్ అయ్యేంత వరకు పోపుని ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి మీద ఇలా వైట్ లేయర్ ఫామ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకుని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, మన రుచికి సరిపడే అంత ఉప్పుని కూడా వేసుకోవాలి. అన్నం వండుకునేటప్పుడే మేము సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఈ మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంగువని వేసుకుంటున్నాను. ఇంగువ కేవలం టేస్ట్ మరియు స్మెల్ కోసమే కాదండి, డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇంగువ తప్పకుండా వేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ పోపుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం అన్నంలో బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఏ మాటకు ఆ మాట అండి, పులిహార కలుపుకునేటప్పుడు ఈ స్పూన్లతో కలుపుకుంటే అసలు కలుపుకున్నట్టే ఉండదు. అందుకని చెప్పేసి నేను చేత్తోనే కలుపుకుంటున్నాను. చేత్తో ఈ విధంగా బాగా కలుపుకుంటే పోపు మొత్తం అన్నంలో బాగా పడుతుందండి. అందుకని చెప్పేసి నేను చేత్తోనే బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న పులిహార 2 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి, అస్సలు పాడవదు. పులిహార చేసేటప్పుడు మేము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అన్నం పొడి పొడిగా వండుకోవాలి మరియు నూనె కొంచెం ఎక్కువగా వేయాలి పోపులో. ఆ పోపులో నూనె ఎక్కువగా వేయడం వల్ల అన్నం అసలు పాడవదు. పులిహార చేసేటప్పుడు ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే పులిహార చాలా అంటే చాలా కమ్మగా మరియు టేస్టీగా ఉండడమే కాకుండా 2 రోజుల పాటు అస్సలు పాడవదు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో పులిహార అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.